న్యూస్. బీజేపీ జాతీయ అధిష్టానం తన రాజీనామాను ఆమోదించడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. 11 ఏళ్ల క్రితం పార్టీలో చేరానన్నారు. బీజేపీ తనను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో 3 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందన్నారు. టికెట్ ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు రాజా సింగ్. తాను ఏ పదవి కోసం, అధికారం కోసం, వ్యక్తిగతం కోసం రాజీనామా చేయలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. తాను చివరి శ్వాస వరకు హిందుత్వ కోసం పనిచేస్తానని అన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఇటు రాజా సింగ్ తన పదవికి రాజీనామా చేశారో ఇటు దీనికి సంబంధించి ఇటు బీజేపీ అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంది, దానికి ఆమోదం కూడా తెలిపింది. సో దీనికి సంబంధించి ఆయన కూడా స్పందించారు. అసలు మొత్తంగా ఏమని వ్యాఖ్యలు చేశారు పార్టీకి సంబంధించి? ప్రస్తుతం రాజా సింగ్ ఎపిసోడ్కు పులిస్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. బీజేపీలో గతం నుంచి కూడా పార్టీని టార్గెట్ చేస్తూ, పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేసినటువంటి రాజా సింగ్ అధిష్టానం కావచ్చు, ఇటు రాష్ట్ర నాయకత్వం కావచ్చు చూస్తూ వస్తుంది. ఆయన చేసిన ప్రతి విమర్శను కూడా తీసుకుంది. ఆ విమర్శలకు పెద్దగా సమాధానాలు కూడా చెప్పనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వం వచ్చింది, ఇటు జాతీయ నాయకత్వం కూడా వచ్చింది. కానీ తనకు తానుగా రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో ఇటు అధిష్టానం కూడా ఆయన లేఖకు ఆమోదం తెలిపింది. రాజీనామా సంబంధించిన అంశంలో ఆయన లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్ర నాయకత్వం పైన, రాష్ట్ర నాయకత్వ తీరు పైన, అట్లనే రాష్ట్ర బీజేపీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నేతలంతా విస్మరించారనేది అనేక అంశాలు ఆ లేఖలో చాలా స్పష్టంగా అధిష్టానానికి పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ లేఖకు కూడా చాలా స్పష్టంగా జేపీ నడ్డా జాతీయ అధ్యక్షులు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. రాజా సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, రాజా సింగ్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అవి పార్టీ సిద్ధాంతానికి, పార్టీ లైన్కు పొంతన లేకుండా ఉన్నాయి, అవి అసంబద్ధం అనేది కూడా చాలా స్పష్టంగా నడ్డా జాతీయ అధ్యక్షులు చాలా స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. రాజా సింగ్ రాజీనామా లేఖను ఆమోదిస్తూ ఆయన ఒక లేఖ కూడా ప్రకటన కూడా చేసినటువంటి నేపథ్యం. ఇక ఆ లేఖతో, అధిష్టానం ఇచ్చినటువంటి లేఖతో రాజా సింగ్ పార్టీలో పూర్తి స్థాయిలో సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు అయిపోయింది. ఇవాళతో ఆయన ఎపిసోడ్ కూడా బీజేపీలో ముగిసినట్టుగానే చెప్పవచ్చు. ఫైనల్గా రాజా సింగ్ సంబంధించి ఎమ్మెల్యే పదవి మాత్రమే ఆయన ఇప్పుడు ఉన్నారు. గోషమహల్ నుంచి గతంలో నుపూర్ శర్మతో పాటు ఇటు రాజా సింగ్ ఇద్దరిని కూడా పార్టీ సస్పెండ్ చేసింది. ఒక మైనారిటీ వర్గం పైన ఆయన చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలకు సంబంధించిన అంశంలో సస్పెండ్కు గురయ్యారు. ఆ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. పార్టీలో తీసుకొని గోషమహల్ నుంచి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తాజాగా అధ్యక్షుడి ఎన్నిక అంశంలో ఆయనకు పూర్తి స్థాయిలో ఆయన రాజీనామా చేశారు. రాజీనామాకు సంబంధించి రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి పంపించింది. అధిష్టానం ఇవాళ ఆమోదించింది. ఇక దానికి సంబంధించి పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే పదవికి సంబంధించిన అంశంలో కూడా స్పీకర్కు ఎలాంటి మేము ఫిర్యాదు చేయము, పార్టీ లైన్ బాగలేదు, పార్టీ సిద్ధాంతం బాగలేదు, పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానాలు బాగలేవంటూ గత కొన్నాళ్ళ నుంచి రాజా సింగ్ చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అదే పార్టీ మీద, అదే లైన్ మీద ఏదైతే విమర్శలు చేస్తున్నారో అదే పార్టీ, అదే నేతలు, అదే నాయకత్వంలో గెలిచిన గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ నైతిక విలువలు కనుక ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలనే డిమాండ్స్ అయితే పార్టీలో వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామానే కాదు, తన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఆయన నైతిక విలువలకు కట్టుబడి ఉంటారా, లేదంటే పార్టీ పైన చేసినటువంటి ఎలిగేషన్స్ అన్నీ కూడా అసంబద్ధమేనా అనేది కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఆయన పార్టీకి రాజీనామా చేస్తే అప్పుడు ఆయన చేసినటువంటి అభియోగాలు సరైనవనేది కూడా పార్టీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు రాజా సింగ్ ఎటువైపు నిలబడతారు, ఏం చేస్తారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. చివరిగా ఆయన పార్టీకి సంబంధించిన అంశంలో ఆయన రాజీనామా ఆమోదించిన తర్వాత అధిష్టానానికి ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని కూడా ఇచ్చారు ఆయన. దాదాపు 11 సంవత్సరాల క్రితం నేను పార్టీలో చేరాను, హిందుత్వ భావజాలంతో దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయాలని భారతీయ జనతా పార్టీని ఎంచుకోవడం జరిగింది.
అసెంబ్లీ అంటే పార్టీ కూడా నన్ను నమ్మి దాదాపు 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి గోషమహల్ నుంచి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించేందుకు కృషి చేసింది పార్టీ. అందుకు ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వానికి జాతీయ రాష్ట్ర నాయకత్వాలకు కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా బీజేపీలో ఉన్న లేకున్న హిందుత్వం కోసం హిందూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా. నా గొంతు చివరి శ్వాస వరకు నేను హిందుత్వం కోసమే పోరాడతా అంటూ కూడా చివరి సందేశాన్ని ఆయన ఎక్స్ వేదికగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఆయన ఎలాంటి స్టెప్ వేయబోతారు, పార్టీ రాజీనామా అధిష్టానం ఆమోదించిన తర్వాత ఆయన ఎలాంటి స్టెప్ వేయబోతారు, ఎలా ముందుకు వెళ్తారు, ఎటువైపు నిలబడతారు, ఎందుకంటే రాజీనామా అనంతరమే అనేక వార్తలు వచ్చినాయి. ఆయన శివసేనలోకి వెళ్తున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. శివసేనలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి ఇటు షిండే వర్గం ఒకటి ఉంది, ఇటు ఠాక్రే వర్గం ఒకటి ఉంది. ఠాక్రే వర్గం వైపుకు వెళ్తారా లేదా షిండే వర్గం వైపు వెళ్తారా అనే వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అడుగులు ఏ వైపు వెళ్తాయనేది కూడా కొంచెం సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పుడు పార్టీకి ఒక ఎమ్మెల్యే రాజీనామా ఆమోద పత్రం ఆమోదించిన తర్వాత పార్టీకి ఒక ఎమ్మెల్యే రాజీనామా కావచ్చు, పార్టీకి ఎలాంటి డ్యామేజ్ ఉంటుంది, ఎలాంటి నష్టం ఉంటుంది, గోషమహల్కి సంబంధించిన అంశంలో పార్టీ బలం మొత్తం కూడా రాజాసింగే. అక్కడ రాజాసింగ్ను సస్పెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చి మళ్ళీ అక్కడ అత్యధిక మెజారిటీతో గోషమాల్లో తన బలాన్ని చాటుకుంది బీజేపీ. ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా తర్వాత ఒకవేళ నిజానికి పార్టీ చెబుతున్నట్టు నైతిక విలువలు కట్టుబడి ఉంటే రాజాసింగ్ రాజీనామా పార్టీ సభ్యత్వానికే కాదు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలనే డిమాండ్స్ ఇప్పుడు బీజేపీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకవేళ రాజాసింగ్ పదవికి కూడా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే బీజేపీ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే స్పీకర్కు ఎలాంటి ఫిర్యాదు చేయమని చెప్తోంది. రాజాసింగ్కే వదిలేసిండ్రు అది కూడా, ఎందుకంటే ఆయన నైతిక విలువల మీద ఉన్నారు. నైతిక విలువల మీద ఉండి ఆయన పార్టీ మీద పార్టీ నాయకత్వం మీద విమర్శలు చేస్తూ వస్తూ ఉన్నారు. అదే నైతిక విలువలకు కట్టుబడి ఉంటే నైతిక విలువలు లేని బీజేపీ గుర్తు మీద కమలం పువ్వు గుర్తు మీద గెలిచిన రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. కాబట్టి ఇప్పుడు రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. తర్వాత ఒక ఎమ్మెల్యేనే ఇప్పుడు ఉన్న 8 మందిలో ఒక ఎమ్మెల్యే ఇప్పుడు బీజేపీకి దూరం అయితే పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఉప ఎన్నికలు ఉన్నాయి జూబ్లీహిల్స్కి సంబంధించి, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం కూడా ఏ విధంగా పార్టీకి నష్టం ఉంటుందా లేదంటే లాభం చేకూరుతుందా అనేది కూడా ఇప్పుడు పార్టీ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తం మీద రాజాసింగ్ ఎపిసోడ్ బీజేపీలో ముగిసిందని చెప్పుకోవచ్చు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వెంకట్.